సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల ఫలితాల తరువాత ఇస్నాపూర్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్వతంత్ర అభ్యర్థులను చేజెక్కించుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం నడుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నడి రోడ్డుపైనే బాహాబాహీకి దిగారు. అభ్యర్థులను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉండగా ఇరు వర్గాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్లో భారీగా పోలీసులను మోహరించారు. రైట్, ఇక సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డిని అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, చెప్పండి, స్వతంత్ర అభ్యర్థులను క్యాంపు కార్యాలయాలకు తరలించడానికి ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, ఆ తర్వాత కొట్టుకున్నట్టు కూడా విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? సిచ్యువేషన్ ఎలా ఉంది దుర్గారెడ్డి? లో మాత్రం హై టెన్షన్ తర్వాత ఉద్రిక్త పరిస్థితి దారి తీసింది. ఇక్కడ కాంగ్రెస్ 10 గెలిచింది, బీఆర్ఎస్ 12 గెలిచిన తర్వాత ఆ స్వతంత్రాలను మాత్రం క్యాంపుకు తరలించి రాజకీయం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఒకరిపై ఒకరు గొడవకు దారి తీసింది. దీంతో పోలీసులు మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ సంబరాలు కానీ లేకుంటే ర్యాలీ కానీ చేపట్టవద్దని చెప్పి హెచ్చరిక జారీ చేసిన వినకపోవడం, ఆ తర్వాత రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత రోడ్డు మీద ఒకరిపై ఒకరు ఘర్షణ దిగే పరిస్థితి జారీ తీసింది. దాంతో అక్కడికి పోలీసులు వెళ్ళి చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఎవరు వినకపోవడము, క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలి, ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటేశారు, ఎవరు ఎన్నిక కావాలంటే వాళ్ళు అవుతారని చెప్పినా కానీ చైర్మన్ ఎన్నిక కావడానికి మాత్రం బీఆర్ఎస్ ప్రయత్నం చేసి క్యాంపు రాజకీయాలకు తెరలేపిందని చెప్పి కాంగ్రెస్ వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు నినాదాలు చేసుకోవడంతో బీఆర్ఎస్ కూడా వాళ్ళు కూడా నినాదాలు చేస్తారు, మీరు కూడా క్యాంపు రాజకీయాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మీకు ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. దీంతో పాటు సర్దార్ ఇక్కడ చూస్తే ఇస్నాపూర్ లో మాత్రం ఐటెమ్స్ అంటే దాదాపు వీళ్ళు చేసే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళు సమాధానించే ప్రయత్నం చేసినా ఎవరు వినకపోవడం, రోడ్డు మీద ఒకరిపై ఒకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ వీళ్ళు మాత్రం ఐటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ వీళ్ళు చూస్తే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మాత్రం క్యాంపు రాజకీయాలు చేసి ఉస్నాపూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో మాత్రము వల్దియాపై చైర్మన్ జెండా ఎగరవేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా మేము కూడా సత్తా ఉంది, మేము కూడా గెలిచే అవకాశం ఉంది కనుక మేము కూడా మీలాగా రాజకీయాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఇక్కడ పోలీసులు చెదరగొట్టారు. కొంతమంది సమాధానించే ప్రయత్నించి వినకపోవడంతో ఒక 40 నుంచి 50 మంది ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసే ఆలోచన దిశగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఎన్నికల కోడ్ నియమావళి నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్, దుర్గారెడ్డి, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే ఇటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలో ఇటువంటి పోటీ నెలకొనడానికి ఇక్కడ రీజన్స్ ఏంటి? అండ్ అక్కడ ఇండివిజువల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటున్నారు. ప్రెసెంట్ ఆ గొడవ ఏదైతే ఉందో అది సద్దుమణిగింది అనుకోవచ్చా అక్కడ? అంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కార్యకర్తలు ఆ తర్వాత తోపులాట, ఘర్షణ, ఉద్రిక్త పరిస్థితి దారి తీసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఎవరైతే స్వతంత్ర గెలిచిన అభ్యర్థులు ఉన్నారో అందరికీ కూడా క్యాంపు రాజకీయాలకు తరలించడానికి రిజల్ట్ రాగానే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు అంటే వాళ్ళు తరలిస్తున్నారు, వీళ్ళు తరలిస్తున్నారు. కానీ రోడ్డు మీకు ఎక్కిన తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఆ తర్వాత ఓటమికి గల కారణాలు అన్వేషణ చేసుకోవడం, ఒకరిపై ఒకరు డబ్బు పంపిణీ చేశారు, తర్వాత ఓటు రాజకీయం చేస్తున్నారని
చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేసుకోవడంతో ఇక ఇది ఇస్నాపూర్ లో మాత్రము ఇలాంటి పరిస్థితి దారి తీసిందని చెప్పవచ్చు. ఇక్కడ ఇస్నాపూర్ కొత్తగా ఏర్పాటైన ఆ మున్సిపాలిటీలో మాత్రము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. అక్కడ పారిశ్రామిక రంగం ఉంటుంది కనుక ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటుంది కనుక వాటి అభివృద్ధి చేసే లక్ష్యంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇస్నాపూర్, ఆ తర్వాత ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం ఈ 5 మున్సిపాలిటీని ఎక్కువ అంటే దాదాపు డెవలప్మెంట్ చేసే ఆలోచన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రకటించి అక్కడ పురపాలక సంఘం ఎన్నికలు పెట్టింది. ఇక్కడ 5 చోట్ల కూడా కొద్ది తేడాతో మాత్రమే కాంగ్రెస్ ఓటమి పాలవుతుంది కనుక బీఆర్ఎస్ మాత్రం కొన్ని చోట్ల అంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉన్నా కానీ క్యాంపు రాజకీయాలకు తెరలేపు మాత్రం వాళ్ళు మల్దీయాలు మాత్రం వాళ్ళ జెండా ఎగరవేయడానికి గులాబీ శ్రేణులు మాత్రము క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకొని ఇక్కడ దాడి తీసుకునే పరిస్థితి అయితే వచ్చింది. సర్తాజ్. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.